వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి మనకి కల్కి మూవీకి సంబంధించినటువంటి వీడియో అనమాట. వీడియో అక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అంటే ఒక రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అయితే అవుతుంది అనమాట. ఆ రూమర్స్ గురించి వీడియోలో మాట్లాడుకోబోతుంది. వీడికి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రేపు మార్నింగ్ 10 AM ఒక లైవ్లో ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము. ఖచ్చితంగా రేపు మార్నింగ్ 10 అందరూ కూడా వచ్చేయండి. బెల్ ఆన్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ పక్కది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి కల్కి మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి మనకి చాలా మంది అంటున్నారు అనమాట. ఈవెన్ యూట్యూబర్స్ కూడా చాలా మంది రివ్యూవర్స్ కూడా చెప్తున్నారు. అసలు మనకి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కల్కి మూవీలో ఉందా అనే దాని గురించి మాట్లాడుకుందాము. మనకి ఏంటంటే కల్కి మూవీ అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది. ఎందుకంటే చాలా మంది అయితే ఉన్నారన్నమాట. దీంట్లో ఆఖరికి ఆర్జీవి గారు కూడా దీంట్లో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే వాళ్ళందరూ షూటింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. మాకు ఉన్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దీంట్లో విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ 100% ఉంది అని చెప్పేసి అయితే అంటారనమాట. ఒకవేళ అలా ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాలు చేసినా కానీ అంత ఫేమ్ అయితే రాలేదు. మనకి వచ్చేసరికి మనకి మహానటి మూవీ ఏదైతే ఉందో ఆ మహానటి మూవీలో ఒక గెస్ట్ రోల్ టైప్ అయితే చేసాడు అనమాట. అప్పుడు మనకి ఏంటంటే మంచిగా ఫేమ్ అయితే రావడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి గీతా గోవింద కావచ్చు మన లైగర్ వరకు కూడా మంచి నేమ్ అయితే ఉంది, మంచి పాపులారిటీ అయితే ఉందన్నమాట. ఎలాంటి వ్యక్తి మన కల్కి మూవీలో ఉండడం వల్ల తనకి ఇంకా హైప్ పెరుగుతుంది. మూవీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా వెళ్ళి ఈ మూవీని చూసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకి ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి ఇంకా 2 నెలల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు షూట్ అంటున్నారు ఏంటి, ఇప్పుడు క్యారెక్టర్ ఏంటి అని అనుకోవచ్చు. ఏంటంటే మనకి ప్రభాస్ గారిది కానివచ్చు, ఆర్జీవి గారిది వీళ్ళందరిది కూడా ఆల్రెడీ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక 2.5 months నుంచి కూడా విజయ్ దేవరకొండ గారు ప్రతిరోజు సెట్స్కి అయితే వెళ్ళి వస్తున్నారంట. ఇప్పుడు ఏంటారా బాబు షూటింగ్ 2 నెలల్లో రిలీజ్ ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏంటంటే ప్రెసెంట్ అయితే క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుందంట. కల్కి మూవీకి సంబంధించినటువంటి షూట్, తనకు సంబంధించినటువంటి షూట్ అంటే తనకు సంబంధించిన క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే రికార్డ్ చేస్తారంట. అంటే ఒక్కొక్కసారి కట్ చేస్తారు వాళ్ళు డేట్స్ కుదిరినప్పుడు. ఆ విధంగా మనకి విజయ్ దేవరకొండ గారి డేట్స్ అయితే ఇప్పుడు కుదిరినట్లే. కాబట్టి ప్రెసెంట్ అయితే వీళ్ళైతే విజయ్ దేవరకొండ గారి అయితే షూట్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి ఈ మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుండబోతుంది. మొత్తం మనకి ఈ మూవీలో చాలా మంది అయితే పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. మెయిన్ లీడ్ యాక్టర్స్ చాలా బాగుండబోతుంది మూవీ అనేది. ఇది మనకి ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి చాలా హిట్ అవుతుంది అనమాట. మీరు ఎంతమంది కల్కి మూవీ హిట్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్స్ చెప్పండి. అలాగే విజయ్ దేవరకొండ గారు ఈ మూవీలో ఉండటం వల్ల మూవీకి ప్లస్ మైనస్ కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం.